భారతదేశంలో ఉదయం ఛాయ్తో మొదలవుతుంది. మాటలు ఛాయ్ దగ్గరే సాగుతాయి, కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా రోజు ఎంత ఛాయ్ తాగితే ఆరోగ్యానికి మంచిది? ఈ రోజు ఇండియా ఫ్యాక్ట్స్లో ఛాయ్ గురించి ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు చెబుతున్నా. ఛాయ్ అనేది భారతదేశంలో ఒక పానీయం కాదు, అది ఒక భావోద్వేగం. రైల్వే స్టేషన్ నుంచి ఆఫీస్ వరకు ప్రతి చోట ఛాయ్ ఉంటుంది. ఒక సాధారణ భారతీయుడు రోజుకు 2 నుంచి 6 కప్పుల ఛాయ్ తాగుతాడు. కానీ ఎక్కువ ఛాయ్ అంటే ఎక్కువ ఆరోగ్యం కాదు. ఒక కప్పు ఛాయ్లో ఏముంటుంది? టీ పౌడర్, పాలు, చక్కెర, అల్లం లేదా యాలకులు. ఒక కప్పు ఛాయ్లో సుమారు 40 నుంచి 50 మిల్లీగ్రాముల క్యాఫీన్ ఉంటుంది. సరైన మోతాదులో కఫీన్ మంచిది, కానీ ఎక్కువైతే ఆరోగ్యానికి హానికరం. డాక్టర్ల ప్రకారం ఒక ఆరోగ్యవంతుడు రోజుకు 400 మిల్లీగ్రాముల కఫీన్ వరకు తీసుకోవచ్చు. అంటే రోజుకు 2 లేదా 3 కప్పుల ఛాయ్ సురక్షితం. కానీ రోజు 4 లేదా 5 కప్పులు, అప్పుడే సమస్యలు మొదలవుతాయి. ఎక్కువ ఛాయ్ తాగితే నష్టం ఒక్కసారిగా కనిపించదు, అది నెమ్మదిగా శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఆసిడిటీ, నిద్ర సమస్యలు, ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవటం, ఇంకా ముఖ్యంగా ఛాయ్లోని చక్కెర. రోజుకు 5 కప్పుల ఛాయ్ అంటే 8 నుంచి 10 స్పూన్ల చక్కెర. ఇది ఒబెసిటీ, షుగర్కు దారి తీస్తుంది. ఈ వ్యక్తులు ఛాయ్ తాగడంలో జాగ్రత్త పడాలి. ఆసిడిటీ ఉన్నవారు, హై బీపీ ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, నిద్ర సమస్యలున్నవారు, వీరికి రోజుకు 1 లేదా 2 కప్పులే సరిపోతాయి. ఛాయ్ మానేయాల్సిన అవసరం లేదు, కానీ తెలివిగా తాగాలి. తక్కువ చక్కెర, చిన్న కప్పులు. సాయంత్రం 6 తర్వాత ఛాయ్ వద్దు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, ఛాయ్ ప్రేమికులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నిజాల కోసం ఇండియా ఫ్యాక్ట్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.